నీ పగ ప్రతీకారాల్ని వీడు నెరవేరుస్తానండవేంటి? పిట్టల ద్వారా ఇంతకంటే ఎక్కువ వేషాలు వేస్తాడు జలజ. మీకు పార్సిల్ ఇచ్చాను, అదెవరు పంపించారో తెలిసిందా? అందులో ఏముంది? అదే వస్తున్నాను భాయ్, చంద్రముఖితో ముంబై వస్తున్నాను. నాతో ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏముంటుంది దీక్ష గారు? అసలు నువ్వు తప్పు చేసావని నేను అనలేదే. నేను తప్పు చేశాను. నువ్వు సొంత మరదలు అనుకొని అనుబంధం పెంచుకున్నాను. నువ్వు అబార్షన్ చేయించుకుంటానంటే కొట్టాను. అది నా తప్పే. అది నీ తప్పు కాదు దినా. ఏ పాపం తెలియని పసిగుడ్డుని కొట్టక ముందే చంపాలనుకోవడం నా తప్పు. ఆ రోజు నువ్వు కొట్టకపోతే అంత పని చేసుండేదాన్ని. ఇవన్నీ నాకెందుకు? శంకర్ సూర్యని పెళ్లి చేసుకున్నాక నేను ఆయనతో ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. నీ విషయంలో కల్పించుకున్నాక బాగా తిట్టించుకున్నాను. నిజమే, తప్పులన్నీ నావే. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు చెప్పుకుందామని వచ్చాను. దానివల్ల వచ్చే లాభం ఏమైనా ఉందా? నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. అదే అంటున్నాను. నేనెవరిని నిన్ను క్షమించడానికి? అసలు తప్పని నువ్వు అనుకుంటే అలా చెయ్యవు. ఇప్పుడు కూడా నువ్వుగా మీ అన్నయ్య కాని అన్నయ్య దగ్గరికి రాలేదు. నీ ఫ్రెండ్ వల్ల వచ్చావు. క్షమాపణ అనేది పెదవుల మీద నుంచి రాకూడదు, గుండె లోతుల్లో నుంచి రావాలి. నిన్ను నా సొంత మరదలనుకున్నాను కాబట్టే నేనింత ఘర్షణ అనుభవించాను. అసలు నీకేమవుతుందోనని తల బద్దలయ్యేలా ఆలోచించాను. స్పృహ కూడా కోల్పోయాను. అసలెందుకు నాకు ఈ బాధ, ఆవేదన? ఎవరి కోసం? అసలు నువ్వు నాకేం అవుతావని? నేనేది కాదనడం లేదు వదినా. నీకు దండం పెడతాను, నన్ను అలా పిలవద్దు. మాకున్న సమస్యలు చాలు. ఇక్కడున్న 4 రోజులు నిన్ను జాగ్రత్తగా చూసుకొని మీ అన్నయ్య చేతిలో పెడితే మా బాధ్యత తీరిపోతుంది. అంతకు మించి బంధాలు పెంచొద్దు. అంటే ఇక నాతో మాట్లాడంటావా? ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇలాగే మాట్లాడతాను. నీకేం కావాలంటే అది వండి పెడతాను. అవసరమైన సేవలు చేస్తాను. నీ వ్యక్తిగత విషయాలు మాత్రం నాతో చెప్పొద్దు అంటున్నాను. నువ్విలాంటి నిర్ణయం తీసుకున్నాక ఈ ఇంట్లో ఎలా ఉండగలను? నీ ఉద్దేశం ఏంటో నాకు తెలీదు. నువ్వెంతకాలం ఇక్కడ ఉండాలనుకుంటున్నావు? నువ్వేం మాట్లాడాలనుకున్నా శంకర్ సూర్య గారితో మాట్లాడు. ఇంటి నుంచి మాత్రం చెప్పకుండా వెళ్ళొద్దు. ఒకసారి నేను మా వారి ముందు దోషిలా నిలబడ్డాను. ఇంకోసారి నన్ను దోషం చేయొద్దు. నువ్వు నాకు చేయదగ్గ సాయం ఇదే. ఒక అవసరం కోసం ఈ ఇంటికి వచ్చావు. నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడు. మీ అన్నయ్య అంటే శంకర్ సూర్య కాదు, మీ సొంత అన్నయ్య. ఆయనే ఏం చేయాలో చెప్తారు. దీక్ష మన దగ్గర ఇంకా ఎంతకాలం ఉంటుందండి? దీక్ష ఇక్కడ ఉండటం వల్ల
నీకేమైనా ఇబ్బందిగా ఉందా? నాకు ఇబ్బందిగా ఉంటే మొదటి రోజే చెప్పేదాన్ని కదండి. మరేంటి? తను మీ చెల్లెలు కాదు. అయినా మీ ఫ్రెండ్ మీద గౌరవంతో ఇక్కడ ఉంచారు. నేను కూడా తన్ని నా సొంత మరదల్లా చూసుకున్నాను. ఆ తర్వాత చాలా విషయాలు తెలిసాయి. భార్యాభర్తల మధ్య పూడ్చుకోలేని అగాధాలున్నప్పుడు 2 పనుల్లో ఒకటి చేయాలండి. ఒకటి రాజీపడి అత్తగారింటికి వెళ్ళడం, లేదంటే పుట్టింటికి వెళ్ళడం. నువ్వు చెప్పేది నేను కాదనట్లేదు. దీక్ష వచ్చింది ఇప్పుడే కదా. ఓ, అయినా మీ ఫ్రెండ్ ఎవరండి? చెల్లెలు ఇన్ని సమస్యల్లో ఉంటే ఇక్కడికి ఎందుకు రాడు? అతనికి వ్యాపారాలు, డబ్బు, సంపాదన తప్ప మానవ సంబంధాలు పట్టవా? వస్తా. దీక్ష విషయం మనం ఇంతవరకు వాడికి చెప్పలేదు. ఇంతవరకు చెప్పలేదా? అంటే దీక్ష పురుడు పోసుకునేదాకా ఇక్కడే ఉంటుందా? ఎందుకుంటుంది వస్తా? ఆ రోజు ముంబై దాడుల్లో తను చనిపోయి ఉంటే మీరు మీ ఫ్రెండ్కి ఏం చెప్పేవారు? ఇప్పుడు కూడా అజయ్ దుర్మార్గుడని మీరు అంటున్నారు. ఇంకో పక్క ముంబై మనుషులతో నాకు ప్రమాదం ఉందని చెప్తున్నారు. మన కర్మ కాలి వాళ్ళొస్తే దీక్షకు కూడా ప్రమాదం ఉంది కదా. మీరెందుకింత ఆలస్యం చేస్తున్నారు? మీరు దీక్ష దగ్గరికి వెళ్ళినప్పుడే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయాల్సింది. నేను ట్రై చేశాను వస్తా. సిగ్నల్స్ కలవలేదు. మళ్ళీ చేయండి. చేస్తాను. చేస్తాను అనడం కాదు. ఏ దిక్కు లేని ఆడపిల్లకైతే మనం ఏ సహాయమైనా చేయొచ్చు. అందరూ ఉన్నారు దీక్షకి. మనం కొంతవరకే బాధ్యత తీసుకోవాలండి. పైగా ఎప్పుడేం చేస్తుందో తెలియని పిల్లని మన దగ్గర ఉంచుకోవడం అంత మంచిది కాదండి. మీ స్నేహం చాలా గొప్పది, నేను కాదనడం లేదు. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఇలా మాట్లాడడం లేదండి. పరా ఇంటి ఆడపిల్ల విషయంలో ఇంకొకరు మనల్ని వేలెత్తి చూపించకూడదు. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది వస్తా. దీక్షను పరా ఇంటి ఆడపిల్ల అనుకో. పరా ఇంటి ఆడపిల్ల కాక మనకేమవుతుందండి? దీక్ష మీ సొంత చెల్లెలా? నేను దీక్షను ఎప్పుడూ పరాయి వాళ్ళ అమ్మాయిగా చూడలేదు. సొంత చెల్లెలుగానే చూశాను. అందుకే ఆ మాట బాధ పెట్టింది. నేను మీకు ముందే చెప్పాను మీ స్నేహం మీద నాకు గౌరవం ఉందని. అయితే స్నేహానికి కూడా కొన్ని హద్దులుంటాయండి. నేను దీక్ష మీద అభిమానం లేక ఇలా మాట్లాడడం లేదు. నువ్వు చెప్పింది నిజం. దేనికైనా హద్దులుంటాయి. భార్యాభర్తలుగా వాళ్ళ హద్దులు వాళ్ళు గీసుకున్నారు. నేను ఈరోజే నా ఫ్రెండ్తో మాట్లాడతాను. దీక్ష ఎక్కువ రోజులు ఇంట్లో ఉండదు. నా మాట నమ్ము. మిమ్మల్ని నేను నమ్మకపోతే మన బంధానికి అర్థమే ఉండదు. నా మాటల్ని మీరు ప్రశాంతంగా అర్థం చేసుకుంటే చాలు. చెప్పానుగా దీక్షను పంపించేస్తానని.
ఆంటీ ఏదైనా విశేషం ఉందా? ఉంది జలజమ్మ. కార్తీక్ ఇప్పుడే చందు ఇంట్లోకి వెళ్ళాడు. ఇంకా అక్కడ ఎంతసేపు ఉంటాడు వాడు? అది చెప్పటం కష్టం. అతని మూడుని చూస్తే ఇప్పుడే బయటకు వస్తాడని నేను అనుకోవడం లేదు. అయినా కార్తీక్ చంద్రముఖికి స్పేర్ చేస్తున్న టైం చాలా తక్కువ. ముందు ముందు అది ఉండదు. నువ్వు అక్కడే ఉండు చంటి. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. అలాగే జలజమ్మ. మమ్మీ, ఏమైంది జలజ? నిన్ను చూస్తుంటే ఏదో జరగరాందేదో జరిగినట్టు అనిపిస్తోంది. జరగరాంది కాదు మమ్మీ, జరగాలనుకునేదే జరిగింది. కార్తీక్ ఇప్పుడు చందు ఇంటికి వెళ్ళాడని చంటి ఫోన్ చేశాడు. ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? ఇప్పుడు వసుదకు ఫోన్ చేయి. హలో, వసతి గారు, చెప్పండి. ఇప్పటిదాకా నేనేం చెప్పినా మీరు నమ్మడం లేదు. ఇప్పుడు కార్తీక్ అసలు స్వరూపం మీకు తెలిసే సమయం వచ్చింది. జలజ గారు, నా మనసేం బాగోలేదు. తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడడానికి ఏమీ ఉండదు వసతి గారు. కార్తీక్ ఇప్పుడు తన మొదటి భార్య దగ్గర ఉన్నాడు. తను ఎవరో మీరు చూస్తే ఇంక నేను మీకు ఏ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న పళంగా బయలుదేరండి. కార్తీక్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికని నన్ను వెళ్ళమంటారు? నేను ఆ ఇంటి అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. కాదు కాదు కాదు, ముందు మీరు బయలుదేరండి. నేను ఫోన్లో మీకు చెప్తూ ఉంటాను. కమోన్, హరీ అప్. నేను బయలుదేరుతున్నాను జలజ గారు. నేను మీకు ఫోన్ చేస్తాను. ఎస్. కార్తీక్, స్వీట్ తీసుకో. ఇప్పుడు నాకు స్వీట్స్ తినే మూడ్ లేదు చందు. ఏమైంది కార్తీక్? కూర్చో. ఆటో స్ట్రైట్గా పోనీ. దీక్ష ఇంట్లో ఉండటానికి వస్తే ఇష్టపడట్లేదు చందు. అదేంటి? తనెవరో చెల్లెలు, మన దగ్గర ఎందుకు ఉండాలి, ఇంకా ఎంతకాలం ఉంటుంది అంది. ముఖ్యంగా దీక్షని పరాయి వాళ్ళ ఆడపిల్ల అన్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను. దీక్ష పరాయి వాళ్ళ పిల్ల కాదు, నా సొంత చెల్లెలని చెప్పేశావా? చెప్పాలన్నంత ఆవేశం వచ్చింది. నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. వసుధ స్థానంలో నేనున్నా అలానే అనేదాన్నేమో కార్తీక్. ఈ మాట మొదటి రోజు వసుధ అనుంటే కాస్త ఆశ్చర్యం కలిగేది. నీకింత అనుభవం ఉంది,
ఎన్నో ఆటుపోట్లు చూశావు. వసుధ దృష్టితో ఆలోచించి చూడు.